హర హర్ మహాదేవ శంభో శంకర. ఈరోజు మనము మూడవ జ్యోతిర్లింగమైన ఉజ్జయిని మహాకాల్ జ్యోతిర్లింగం చరిత్ర గురించి తెలుసుకుందాము. మహాకాళేశ్వర జ్యోతిర్లింగ మహిమ. ఉజ్జయిని భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో కాలానికే అధిపతి అయిన శివుడు స్వయంగా వెలసిన క్షేత్రం ఉజ్జయిని మహాకాళేశ్వరుడు. ఒకప్పుడు ఉజ్జయినిలో చంద్రసేనుడు అనే మహాభక్తుడు నివసించేవాడు. అతడు ప్రతిరోజు శివలింగాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించేవాడు. ఆ భక్తికి పరవశించిన మహాశివుడు అతని రక్షణకు తానే స్వయంగా దిగివచ్చారు. అదే సమయంలో దూషణుడు అనే అసురుడు అనగా రాక్షసుడు ఉజ్జయినిని నాశనం చేయడానికి వచ్చాడు. శివభక్తులపై ఘోరమైన పీడన ప్రారంభించి వారిని పలు విధాలుగా వేధించేవాడు. భయంతో ప్రజలంతా శివుడిని శరణు కోరారు. అప్పుడే భూమి గర్భం నుంచి భయంకర రూపంలో మహాకాలుడిగా అవతరించాడు పరమశివుడు. ఒక్క గర్జనతో దూషణుణ్ణి సంహరించాడు. ఆ క్షణమే శివుడు ప్రకటించాడు, నేను ఇక్కడే నిలిచి నా భక్తులను కాపాడుకుంటాను. అలా శివుడు మహాకాళేశ్వరుడిగా స్వయంభు జ్యోతిర్లింగముగా వెలిశాడు. ఇది భారతదేశంలోని ఏకైక జ్యోతిర్లింగం. దక్షిణాభిముఖంగా ఉండడం ఇక్కడి విశిష్టత. దక్షిణాభిముఖము అనగా సౌత్ వైపు చూస్తుందన్నమాట ఆ శివలింగం. జనరల్ గా శివలింగాలన్నీ నార్త్ వైపు ఉంటాయి. ఎందుకు అనంటే శంకరుడికి ఆవాసమైన మౌంట్ కైలాష్ నార్త్ దిశగా ఉంటుంది. దానికి భిన్నంగా మహాకాళేశ్వర జ్యోతిర్లింగము సౌత్ ఫేస్ చేస్తూ ఉంటుంది. మరణానికి కాలానికి అధిపతి అయిన శివుడు భక్తుల పాలిట రక్షకుడు, కరుణామూర్తి. ఉజ్జయినిలో మహాకాళేశ్వరుణ్ణి దర్శిస్తే జన్మజన్మల బంధాలు నిలుస్తాయని, బంధనాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఓం నమః శివాయ. జై మహాకాళేశ్వరాయ నమః. ఉజ్జయిని మహాకాల్ జ్యోతిర్లింగం చరిత్ర గురించి ఇవాళ ఎంతో కొంత తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే సనాతని బాల్టన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వవలసిందిగా కోరుతున్నాను. హర హర్ మహాదేవ శంభో శంకర. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. హర హర్ మహాదేవ శంభో శంకర. ఈరోజు మనము మూడవ జ్యోతిర్లింగమైన ఉజ్జయిని మహాకాల్ జ్యోతిర్లింగం చరిత్ర గురించి తెలుసుకుందాము. మహాకాళేశ్వర జ్యోతిర్లింగ మహిమ. ఉజ్జయిని భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో కాలానికే అధిపతి అయిన శివుడు స్వయంగా వెలసిన క్షేత్రం ఉజ్జయిని మహాకాళేశ్వరుడు. ఒకప్పుడు ఉజ్జయినిలో చంద్రసేనుడు అనే మహాభక్తుడు నివసించేవాడు. అతడు ప్రతిరోజు శివలింగాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించేవాడు. ఆ భక్తికి పరవశించిన మహాశివుడు అతని రక్షణకు తానే స్వయంగా దిగివచ్చారు. అదే సమయంలో దూషణుడు అనే అసురుడు అనగా రాక్షసుడు ఉజ్జయినిని నాశనం చేయడానికి వచ్చాడు. శివభక్తులపై ఘోరమైన పీడన ప్రారంభించి వారిని పలు విధాలుగా వేధించేవాడు.